హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేను కళ్యాణ్ని ప్రేమించాను, కానీ వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు ధీరజ్ నా మెడలో తాళి కట్టి నన్ను కాపాడాడు. ఆ రోజు నుంచి ధీరజ్ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం తన మనసులో నన్ను భార్యగా ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ధీరజ్ ఇలా మారిపోయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. వెంటనే ఈ విషయం నర్మదక్కతో చెప్పాలి అని చెప్పి ఇక ప్రేమ చాలా సంతోషంగా నర్మద గది దాకా వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది. ఇక ఇంతలో నర్మద, ఇదేంటి అంత హడావుడిగా డోర్ కొడుతున్నారు, ఎవరై ఉంటుంది అని చెప్పి కంగారు పడుతూ వెంటనే నర్మద డోర్ తీస్తుంది. ఇక అక్కడ ప్రేమ ఉండడం చూసి నర్మద, ఏంటి ప్రేమ, ఏం జరిగింది, ఎందుకు అంత సంతోషంగా ఉన్నావేంటి అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ, అక్క చెప్తాను పద అని చెప్పి ఇక ప్రేమ నర్మద చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్తుంది. ఇక నర్మద మాత్రం, ఏంటి ప్రేమ, ఏం జరిగింది, ఎందుకంత సంతోషంగా ఉన్నావు అనగానే అప్పుడు ప్రేమ ఇక ధీరజ్ తను ఇద్దరూ గడిపిన మధుర క్షణాలనన్నీ నర్మదకు చెప్తుంది. అది విన్న నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు ప్రేమ, ధీరజ్ ఇలా మారిపోయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని నర్మద ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే శ్రీవల్లి అటుగా వెళ్తూ, ఇదేంటి వీళ్ళిద్దరు ఇంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారు, మరి ధీరజ్ ప్రేమ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా, మరి ధీరజ్ మళ్ళీ తనని ప్రేమిస్తున్నానని చెప్పడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద మాత్రం, చూడు వల్లక్క, నువ్వు అన్ని విషయాల్లో తలదూరిస్తే నీ గురించి కూడా మామయ్య ముందు బయట పెట్టే రోజు వస్తుంది, పద వెళ్దాం అని చెప్పి అనగానే ఇక శ్రీవల్లి, లేదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ మాత్రం, అక్క ఇప్పుడు ధీరజ్ చాలా సంతోషంగా ఉంటున్నాడు, కానీ ఒకవేళ అమూల్య మెడలో నేనే తాళి కట్టుకోమన్న విషయం ధీరజ్కి తెలిస్తే నాతో ఎలా ఉంటాడో, నేను శాశ్వతంగా ధీరజ్కి దూరమైపోతానేమోని భయంగా ఉందక్క అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద, లేదు ప్రేమ, అలా ఏమీ జరగదు, నువ్వేమీ భయపడకు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, అమూల్య తన మెడలో తాళి వేసుకుంది ఈ ప్రేమ చెప్పడం వల్లేనా? అంటే ఇన్ని రోజులు ఈ ప్రేమ ఈ విషయం అందరి ముందు దాచిపెట్టింది లేదు, వెంటనే ఈ విషయాన్ని మామయ్యతో చెప్పాలి, నర్మద్ ప్రేమ ధీరజులను కూడా బయటికి పంపించాలి అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక ప్రేమ మాత్రం, అక్క నాకు భయంగా ఉంది, ఒకవేళ ఆ శ్రీవల్లికి ఈ విషయం తెలిస్తే సాగర్ బావ ఉద్యోగ విషయం తను ఎలా బయటపెట్టిందో తెలుసు కదక్క, అది తలుసుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నువ్వేమీ భయపడకు, ఈసారి ఆ శ్రీవల్లి నీ నిజ స్వరూపం మామయ్య ముందు బయట పెడితే నేను ఊరుకోను, ఇక తన నిజ స్వరూపాన్ని మామయ్య ముందు నేను కూడా బయట పెడతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా అమూల్య మాత్రం రామరాజు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఈరోజు పెద్దమ్మ మామయ్య ఇద్దరూ కలిసి నాన్నని అందరి ముందు అవమానించారు, బాధ పెట్టారు, ఇదంతా నా వల్లే, నేను విశ్వగాడితో రావడం వల్లే నాన్న అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి అమూల్య ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నేను
నాన్నని చూడాలి, నాన్నతో మాట్లాడాలి, నేను ఏ తప్పు చేయలేదని నాన్నతో చెప్పాలి అని అమూల్య అనుకుంటూ ఇక నిద్రపోతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ లేచి కాఫీ తాగుతూ ఉంటారు. అమూల్య మాత్రం తన రూమ్ డోర్ ఇంకా తీయకపోవడంతో రేవతి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇంత ఉదయమైనా ఇంకా అమూల్య నిద్ర లేవలేదేంటి అని చెప్పి వెంటనే రేవతి డోర్ తీసి అమూల్య గదిలోకి వెళ్తుంది. ఇక అమూల్య నిద్రపోతూ ఉండడం చూసి రేవతి ఇదేంటి ఎప్పుడైనా అమూల్య ఉదయాన్నే లేచేది, కానీ ఈరోజు ఇంకా నిద్రపోతుందేంటి అని చెప్పి వెంటనే రేవతి అమూల్య దగ్గరికి వెళ్ళి తన నుదుటిపై చెయ్యి పెట్టి చూస్తూ ఉంటుంది. ఇక బాగా ఒళ్ళు కాలడంతో రేవతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే వదిన, విశ్వ ఒకసారి ఇలా రండి అంటూ ఉంటే ఇక విశ్వ, భద్రావతి ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రేవతి, వదిన, అమూల్యకి బాగా జ్వరంగా ఉంది, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని రేవతి అనగానే అప్పుడు భద్రావతి సైలెంట్గా ఉంటుంది. విశ్వ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. పాపం నా వల్లే అమూల్య ఇక్కడికి వచ్చింది, నేను చెప్పిన మాటలు వినే అమూల్య నన్ను ప్రేమించింది, కానీ అమూల్య మాత్రం నిజంగా నన్ను ప్రేమించింది, నేను మాత్రం తనని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి విశ్వ అమూల్య గురించి చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రేవతి, ఒరే విశ్వ, అలా చూస్తావేంట్రా, నిన్ను నమ్ముకొని వచ్చిన అమూల్యాని ఇలా ఎందుకు బాధ పెడుతున్నావు? పాపం ఇప్పుడు అసలే ఆరోగ్యం బాగాలేదు, బాగా జ్వరంగా ఉంది, ఫోన్ చేయరా, పాపం తనకేమైనా అయితే ఇక మనం బ్రతకలేం అని చెప్పి రేవతి అనగానే అప్పుడు విశ్వ సరేనమ్మా అని చెప్పి వెంటనే విశ్వ తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. విశ్వ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి విశ్వ గారు అనగానే అప్పుడు విశ్వ అమూల్య గురించి డాక్టర్కి మొత్తం చెప్తాడు. ఇక దాంతో డాక్టర్ సరేనండి వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే డాక్టర్ ఇంటికి వస్తాడు. ఇక గది అమూల్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక విశ్వ, రేవతి అమూల్య దగ్గరికి వచ్చి డాక్టర్, ఇప్పుడు అమూల్య పరిస్థితి బాగానే ఉంది కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని రేవతి అనగానే అప్పుడు డాక్టర్ చూడండి, తను దేని గురించో ఆలోచిస్తుంది, మనసులో చాలా బాధపడుతుంది, చూడండి ఆమెని చాలా సంతోషంగా ఉంచాలి, చాలా వీక్గా ఉంది, నీరసంగా ఉంది, ఇగో మెడిసిన్ రాస్తున్నాను, రాత్రంతా దగ్గరుండి తనకి టైంకి మెడిసిన్స్ ఇవ్వండి అని డాక్టర్ చెప్పగానే అప్పుడు రేవతి సరే డాక్టర్ అని చెప్పి అనగానే ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేవతి మాత్రం అమూల్యకి పాలు తీసుకొచ్చి ఇక టాబ్లెట్స్ ఇస్తుంది. రాత్రి అక్కడే కూర్చొని ఉండడం చూసిన విశ్వ ఇదేంటి అమూల్య వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలేసి నా కోసం వచ్చింది, పాపం వాళ్ళ నాన్న మీద ఉన్న కోపం అమూల్య మీద ఎందుకు చూపించాలి, అమూల్య ఎంతో మంచిది కదా, నిజంగానే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది, నన్ను నమ్మింది, కానీ నేను మాత్రం అమూల్యాని మోసం చేశాను అని చెప్పి వెంటనే విశ్వ రేవతి దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు వెళ్ళి నిద్రపో అమ్మా, నేను అమూల్య దగ్గరుండి చూసుకుంటాను అని విశ్వ అనగానే అప్పుడు రేవతి అదేంట్రా, అమూల్య అంటే నీకు చాలా కోపం కదా, నువ్వు దగ్గరుండి అమూల్యాన్ని చూసుకోవడం ఏంట్రా, నిజంగా చెప్తున్నావా అని రేవతి అనగానే అప్పుడు విశ్వ అవునమ్మా నిజంగానే చెప్తున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పి విశ్వ అనగానే ఇక రేవతి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విశ్వ మాత్రం అమూల్య దగ్గరే ఉండి ఇక టైంకి మెడిసిన్స్ ఇస్తూ ఇక టైంకి పాలిస్తూ రాత్రంతా అమూల్య దగ్గరే ఉండి విశ్వ అమూల్యకి సేవలు చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఇలా సేవలు చేస్తూ రాత్రంతా నిద్రపోకుండా అమూల్య దగ్గరే ఉంటాడు. ఇంతలో విశ్వకి నిద్రపోతూ ఉంటాడు. ఇక ఇంతలో ఉదయం అవుతుంది. అమూల్య లేచి చూసేసరికి విశ్వ తన పక్కన ఉండడం చూసి అమూల్య ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి విశ్వ రాత్రంతా నా దగ్గరే ఉండి నాకు సేవలు చేశాడా, అంటే
విశ్వ మంచిగా మారాడా లేక నటిస్తున్నాడా అని చెప్పి అమూల్య అనుకుంటూ ఉండగా ఇంతలోనే తన పక్కన ఉన్న గ్లాస్ కింద పడిపోతుంది. ఇక ఆ సౌండ్కి వెంటనే విశ్వ లేచి అమూల్య వైపు చూస్తాడు. ఇక అమూల్య విశ్వాన్ని చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఇక విశ్వ, ఏంటి అమూల్య, నన్ను చూసి కంగారు పడుతున్నావా, భయపడుతున్నావా అనగానే అప్పుడు అమూల్య, భయపడకుండా ఎలా ఉండమంటావురా? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ నువ్వు మాత్రం మా కుటుంబం మీద, మా నాన్న మీద పగతో నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. అలా కాకుండా నన్ను తీసుకువెళ్ళి రూమ్లో బంధించి ఒక చెడిపోయిన దానిలాగా మా నాన్న ముందు నిలబెట్టాలని చూశావు. అలాంటి నిన్ను ఎలా నమ్మాలా అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న విశ్వ చాలా బాధపడుతూ ఉంటాడు. చూడు అమూల్య, మా అత్తతో నేను మా అత్తకిచ్చిన మాట కోసం అలా చేశానే కానీ నీ మీద ప్రేమ లేక కాదు. చూడు అమూల్య, ఇక నుండి నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను, నిన్ను బాధ పెట్టను, మా అత్త మాటలు ఇక వినను అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య, లేదురా, నేను నిన్ను నమ్మను. ఎలాగోలా నా మెడలో నేను తాళి వేసుకొని నీ భార్యగా ఈ ఇంట్లో ఉండిపోతాను, అంతేకాని నీకు భార్యగా నేను ఉండను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ చాలా బాధపడుతూ, చూడు అమూల్య, నీకు నా మీద నమ్మకం కుదిరిన రోజే నువ్వు నాతో సంతోషంగా ఉండు, అంతవరకు నిన్ను బలవంతం చెయ్యను. చూడు అమూల్య, నిన్ను మోసం చేసినందుకు నేను బుద్ధి తెచ్చుకున్నాను అని చెప్పి విశ్వ అమూల్య చేతులు పట్టుకొని, అమూల్య నన్ను క్షమించు అమూల్య, ఇక ఎప్పుడు తప్పు చెయ్యను, నీకు నచ్చినట్టు నీవు చేసినట్టు నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు, నీకు అడ్డు ఎవరూ చెప్పరు అని విశ్వ అమూల్యతో చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు అటుగా వెళ్తున్న భద్రావతి విశ్వ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఆ రామరాజు కుటుంబాన్ని నేను ముక్కలు చెయ్యాలనుకున్నాను, ఆ కుటుంబం నాశనమైపోవాలనుకున్నాను, ఆ ఇంట్లో వాళ్ళు అందరూ విడిపోయి బాధపడుతూ రోజు చస్తూ బ్రతికేలా ఆ రామరాజుని చెయ్యాలనుకున్నాను. కానీ వీడు మాత్రం మళ్ళీ అమూల్య ప్రేమలో పడిపోయాడు. నిజంగానే వీడు అమూల్యని ప్రేమించాడు, నాటకమాడుతూ పెళ్లి చేసుకున్నానని అబద్ధమాడుతున్నాడు, కావాలనే వీడిలా చేస్తున్నాడా అని చెప్పి వెంటనే భద్రావతి విశ్వ దగ్గరికి వచ్చి, ఒరే విశ్వ, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అమూల్యని ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావో మర్చిపోయావా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా, మర్చిపోయాను. చూడు, అమూల్యని ఇక ఎవ్వరు బాధ పెట్టినా నేను ఊరుకోనత్తా. అమూల్య నిజంగానే నన్ను ప్రేమించింది, కానీ నేనే అమూల్యని మోసం చేశాను. ఇక నుండి అమూల్యని సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. ఇక నుండి ఈ పగలు, ఈ ప్రతీకారాలు నేను పక్కకు పెట్టేశాను. ఇక ఎవరి మీద నేను పగ తీర్చుకోను. ఆ మావయ్యని, అత్తయ్యని కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడుగుతాను అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ, వసై అమూల్య, ఇదంతా నీ వల్లే నా అల్లుడు మారిపోయాడు అని చెప్పి భద్రావతి అమూల్యని కొట్టబోతూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ వెంటనే భద్రావతి చెయ్యి పట్టుకొని, అత్త, నువ్వు తప్పు చేస్తున్నావు, నేను అమూల్యని ప్రేమించాను, పెళ్లి చేసుకోలేదు, కానీ అమూల్య నా భార్యే, నన్ను నమ్మేంతవరకు అమూల్య దగ్గరుండి నేను సంతోషంగా చూసుకుంటాను. ఇంకొకసారి నువ్వు అమూల్య మీద చెయ్యి చేసుకుంటే ఊరుకోనత్తా అని విశ్వ భద్రావతికి వార్నింగ్ ఇస్తాడు. దాంతో భద్రావతి, ఏంట్రా విశ్వ, కన్న తల్లిలాగా చూసుకున్నాను, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? అసలు నిన్ను ఎలా చూసుకున్నానో నీకు తెలియదారా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడత్తా, నువ్వు చూసుకోలేదని నేను అనడం లేదు, కానీ అమూల్యని బాధ పెట్టొద్దని చెప్తున్నాను అని చెప్పి ఇక విశ్వ, అమూల్య, నీకు మావయ్యతో మాట్లాడాలని ఉంది కదా, పద, నిన్ను మావయ్య దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక విశ్వ అమూల్యాన్ని తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తాడు. ఇక అది చూసిన రామరాజు, వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు
విశ్వాన్ని చూసి చాలా కోపంగా, ఒరేయ్ మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావురా అని చెప్పి రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడు విశ్వ, మావయ్య నేను తప్పు చేశాను, మీ అమ్మాయిని మోసం చేసి తీసుకువెళ్ళాను, ఆ కోపంలో మీరు కొట్టినా నేను ఏమీ అనను అని చెప్పి ఇక విశ్వ రామరాజు వేదవతి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య మావయ్య నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మీ మీద మీ కుటుంబం మీద ఉన్న పగతో అమూల్యాని బాధ పెట్టాలని చూశాను, కానీ నేను అమూల్య ఎలాంటిదో తెలుసుకున్నాను, అమూల్యాని సంతోషంగా ఉంచడం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను మావయ్య అని చెప్పి విశ్వ చెప్పడంతో ఆ మాటలు విన్న రామరాజు వేదవతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అమూల్య, నాన్న నిజం చెప్తున్నాను, విశ్వ పూర్తిగా మారిపోయాడు, నన్ను చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు, కానీ విశ్వకు నాకు పెళ్ళి జరగలేదు నాన్న, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి అమూల్య జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది. అది విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక విశ్వ, మామయ్య నేను చేసిందే తప్పే, నువ్వు ఏ శిక్ష విధించినా నేను దానికి రెడీగా ఉన్నాను అని చెప్పి విశ్వ అనగానే ఇక వేదవతి, ఏమండి విశ్వ మారిపోయాడు, అమూల్యాని చాలా మంచిగా చూసుకుంటున్నాడు, ఇప్పటికైనా వాడు బుద్ధి తెచ్చుకున్నాడు, ఇక వాళ్ళని క్షమించండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, సరే విశ్వ మంచిగా మారితే అంతకంటే కావలసిందేముంది, నా కూతురు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని రామరాజు చెప్పగానే అప్పుడు విశ్వ, మామయ్య అమూల్యకి ఎటువంటి కష్టం కలగకుండా తను సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా నేను చూసుకుంటాను, నీకు మాట ఇస్తున్నాను మామయ్య అని చెప్పి విశ్వ అనగానే ఇక రామరాజు వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్ వస్తాడు. విశ్వాని చూసిన ధీరజ్ చాలా కోపంగా విశ్వ కాలర్ పట్టబోతూ ఉండగా ఇక రామరాజు, ఒరే ధీరజ్ ఇప్పుడు విశ్వ పాత విశ్వలాగా కాదరా, మంచిగా మారిపోయాడు, అమూల్యాని చాలా మంచిగా చూసుకుంటున్నాడు, ఇక విశ్వ మీద చేసుకోవద్దు అని రామరాజు చెప్పగానే ఇక అందరూ కూడా విశ్వాని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఇక అందరూ చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక కాసేపటి తర్వాత విశ్వ అమూల్యాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక అది చూసిన సేనాపతి భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక సేనాపతి, ఒరే విశ్వ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, మన శత్రువైన ఆ రామరాజు కూతుర్ని పెళ్లి చేసుకుందే కాక ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటావా, అసలు నువ్వు నీ పగ ప్రతీకారం ఏమైపోయిందిరా, ఎందుకురా ఇలా మారిపోయావు అని సేనాపతి అనగానే అప్పుడు విశ్వ, నానా సంవత్సరాల తరబడి ఇలాగే శత్రుత్వం పెంచుకుంటూ పోతే మనం సంతోషంగా ఉండేది ఎప్పుడు నానా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుండి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగకూడదు, నేను ఆ కక్షలన్నీ మరచిపోయాను, మీరు కూడా సంతోషంగా ఉండండి అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంతలోనే భద్రావతి వాళ్ళ పెద్దమ్మ అక్కడికి వచ్చి, భద్రావతి, సేన ఇకనైనా మీరు మారండిరా, వాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అమూల్యాన్ని చాలా మంచిగా చూసుకుంటున్నాడు, మంచివాడిలా మారాడు, తన సంతోషంగా ఉన్నాడు, ఇకనైనా మీరు మారండిరా, ఇన్ని సంవత్సరాల నుండి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెంచుకొని ఏం చేస్తున్నారా, గొడవలతోనే చేస్తారు అని చెప్పి అనడంతో ఇక భద్రావతి సేనాపతి ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా జ్వరంతో బాధపడుతున్న అమూల్యకి రాత్రంతా దగ్గరుండి సేవలు చేసిన విశ్వ షాక్లో భద్రావతి సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.